హే హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ యూ ఆల్ ఆర్ సేఫ్ అండ్ హెల్దీ. సో ఐఎమ్ బ్యాక్ విత్ అనదర్ ఇంట్రెస్టింగ్ టాపిక్, మై డిజాస్టర్ డ్రిల్ ఎక్స్పీరియన్స్. సో డిజాస్టర్ రికవరీ డ్రిల్ జరిగింది మాకు రీసెంట్గా ఆన్ అక్టోబర్ 18th. ఎర్లీ అవర్స్ అంటే 12 AM, అంటే అర్ధరాత్రి 12 గంటల నుంచి 4 గంటల వరకు మాకు మెయింటెనెన్స్ విండో అనమాట. సో అసలు మేము ఏం చేసాము, ఎట్లా జరిగింది, ఐ వాంట్ టు షేర్ దట్ ఎక్స్పీరియన్స్. నాకైతే 2020లో ఇది బిగ్గెస్ట్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అండి. బికాజ్ అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి ఎన్ని విషయాలు తెలిసాయంటే ఐఎమ్ సో హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ యాక్టివిటీ. సో నేను ఒక్కొక్క స్టెప్ చెప్తాను, లైక్ మేము ఎట్లా చేసాము అని. అసలు బేసిక్గా డిజాస్టర్ రికవరీ డ్రిల్ అంటే ఏంటో చెప్తాను. బిఫోర్ దట్, ఈ డ్రిల్కి ముందు ప్రీ డ్రిల్ జరుగుతుంది. మీరు నా లాస్ట్ వీడియో కనుక మిస్ అయి ఉంటే డెఫినెట్గా ఐ వుడ్ రికమెండ్ యూ గో అండ్ చెక్ ఇట్ అవుట్ అండ్ దెన్ యూ విల్ ఫాలో దిస్ ఈజీలీ. సో ప్రీ డ్రిల్ ఏంటంటే మనం డిజాస్టర్ రికవరీ ఎన్వైర్న్మెంట్లో టెస్ట్ చేస్తామన్నమాట. అంటే నా డిజాస్టర్ సైట్ ఎంతవరకు అప్ అండ్ రన్నింగ్ ఉంది. సో డిజాస్టర్ సైట్ అంటే ఏంటి? బ్యాకప్ సైట్. నిజంగా రియల్ టైంలో ఏదైనా మీ అప్లికేషన్ డిజాస్టర్ జరిగి రియల్ ప్రొడక్షన్లో యూస్ చేసే అప్లికేషన్ డౌన్ ఉంటే వాట్ ఈస్ ద బ్యాకప్ ప్లాన్ దట్ యు ఆర్ హ్యావింగ్, అదనమాట. సో ఆ బ్యాకప్ షుడ్ బి మోర్ ఆర్ లెస్ సిమిలర్ టు యువర్ ప్రొడక్షన్, రైట్? ఎవ్రీథింగ్ హ్యాస్ టు వర్క్ ఇన్ ద బ్యాకప్ ఎన్వైర్న్మెంట్. సో మీ టెస్టింగ్ అంతా ఫంక్షనల్ టెస్టింగే ఉంటుంది. లైక్ యూజర్ పర్స్పెక్టివ్లో మీరు అన్నీ చెక్ చేస్తారు, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ ఆర్ బ్యాడ్, లైక్ యూనో ఈజ్ ఇట్ వర్కింగ్ యాజ్ ఎక్స్పెక్టెడ్ అన్నీ చెక్ చేస్తారు. బట్ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది చూసారా, అక్కడ కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయన్నమాట. యాజ్ ఇట్ ఈస్ ప్రొడక్షన్ లాగా ఉండకపోవచ్చు, ఎందుకంటే అంత కాస్ట్ పెట్టి అన్నీ మెయింటైన్ చెయ్యరు. బట్ స్టిల్ ఒకవేళ నిజమైన డిజాస్టర్ వస్తే మీకు అసలు అంటూ ఒక బ్యాకప్ ఉండాలి, కాబట్టి యూ డెఫినెట్లీ హ్యావ్ టు పర్ఫామ్ దిస్ డ్రిల్. సో ఆ ప్రీ డ్రిల్లో ఏమవుతుందంటే మీరు ఆ సైట్ ఆల్రెడీ టెస్ట్ చేసి పెట్టుకుంటారు విత్ వాట్ ఎవర్ పర్మిషన్స్ యూ హ్యావ్. అండ్ దెన్ డెవాప్స్ యూజువల్గా కాన్ఫిగర్ చేస్తారనమాట ఈ డిజాస్టర్ రికవరీ సైట్ని. సో ఆ డిజాస్టర్ రికవరీ సైట్లో కూడా అప్డేటెడ్ కోడ్ ఉండాలి, అంతే కదా. ఇప్పుడు మీ ప్రైమరీ అప్లికేషన్లో యూజర్ ఏది వాడుతున్నాడో ఆ కోడ్ బ్యాకప్ మీ సెకండ్ సైట్లో కూడా ఉండాలి. సో దానికి మీరు డెవాప్స్తో ముందే కనుక్కొని పెట్టుకోవాలి. అండ్ దెన్ నిజమైన డ్రిల్లో, లైక్ ఆ రోజు అర్ధరాత్రి నేను ఏదైతే ఐ వాస్ పార్టిసిపేటింగ్ ఇన్ ద డ్రిల్ కదా, ఆ డ్రిల్లో మీరు ఏమేమి టెస్ట్ చేయాలనుకున్నారో మీరు ముందే ప్లాన్ తోటి రావాలన్నమాట. సో నేనైతే నా సినారియోస్ అన్నీ నాకు ఫస్ట్ క్యూఏ మేనేజర్తో రివ్యూ చేసుకున్నాను, ఎందుకంటే దిస్ టైప్ ఆఫ్ టెస్టింగ్ ఈజ్ న్యూ టు మీ ఆల్సో. బికాస్ ఎప్పుడైనా సరే ఈ డిఆర్ టెస్టింగ్ ఏంటంటే, యూజువల్గా మన టెస్టింగ్ ఏంటి, నెగిటివ్ టెస్ట్ కేసెస్ అని మనం వీ విల్ బీ మోస్ట్లీ ఫోకసింగ్ ఆన్ ఫంక్షనల్ పార్ట్ ఆఫ్ ది అప్లికేషన్ కదా. కానీ డిఆర్ డ్రిల్లో ఏంటంటే మల్టిపుల్ కాంపోనెంట్స్ ఆర్ ఇన్వాల్వ్డ్. సో అన్ని సర్వర్స్ అప్డేటెడ్ అవ్వకపోవచ్చు. ఓకే, ఏ పార్ట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5 డిఫరెంట్ పేజెస్ ఉన్నాయి మీ సిస్టంలో, ఒక్కొక్క పేజీ వేరే వేరే సర్వర్కి మాట్లాడుతుంది అనుకోండి. ద క్రాస్ కమ్యూనికేషన్ ఆర్ ద ఇంటర్ కమ్యూనికేషన్ మైట్ నాట్ వర్క్. ఐడియల్లీ ఇట్ హ్యాస్ టు వర్క్, బట్ మైట్ నాట్ వర్క్ అని ఎందుకన్నానంటే, ఇఫ్ ఇట్ హ్యాస్ టు వర్క్, ద డిజాస్టర్ అంటే ఏంటంటే, మీరు ఇలా ఊహించుకోండి, ఏ అనేది మీ ప్రైమరీ అప్లికేషన్ కస్టమర్ వాడుతున్నది, మీకు బి అనేది ఒకటి రెడీగా ఉండాలి, ఎందుకంటే ఏ గనక పనిచేయకపోతే ఇమీడియట్గా స్విచ్ బ్యాక్ అవ్వాలి. సో ఏ బి ఒకటేలాగా మెయింటైన్ చేయాలి అనుకోండి, చాలా కాస్ట్. ఓకే, రియల్ టైంలో అది డిపెండ్స్ ఆన్ ది అప్లికేషన్స్ క్రిటికాలిటీ, వాళ్ళు మెయింటైన్ చేస్తారు. ఫైనాన్స్ సైడ్ కానివ్వండి, ట్రేడింగ్ అనుకోండి, ట్రేడింగ్ ఆర్ హాస్పిటల్స్, వాళ్ళు రిస్క్ తీసుకోలేరు. సో అలాంటప్పుడు ఈక్వల్గా అంతే కాస్ట్ పెట్టి బీని మెయింటైన్ చేసిన అర్థం ఉంది. బట్ కొన్ని లో ఇంపాక్టెడ్ ఆర్ లో ఏంటంటే ఇంపార్టెంట్ అప్లికేషన్స్ ఉంటాయి మనం పనిచేసే వాటిలో. సో వాటికి అంత అర్జెంటుగా సెకండరీ అవసరం ఉండదు, అంటే కొద్దిగా టైం తీసుకొని సెకండరీ అప్ అయితే చాలు వాళ్ళకి. లైక్ ఒక 1 అవర్ అవుటేజ్ ఉందనుకోండి, పెద్ద నష్టం ఏం జరగదు అనిపిస్తే వాడు ఎందుకు డబ్బులు ఖర్చు పెట్టి ఈక్వల్గా మెయింటైన్ చేసుకుంటాడు. సో ఇదంతా మన పని కాదు. ప్రాజెక్ట్, లైక్ యూనో ద డెసిషన్ ఈజ్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్, లైక్ వాట్ రికవరీ మెకానిజం టు ఫాలో, బట్ స్టిల్ ఇట్ ఈస్ గుడ్ టు అండర్స్టాండ్. సో ఇన్ దిస్ కేస్ ఏంటంటే, నా అప్లికేషన్లో ఆ సెకండరీ బ్యాకప్ ఉన్నది కంప్లీట్గా ఫస్ట్ ఏ రెప్లికా కాదు.
సో దాంతోటి ఏమైంది, ఏలో పనిచేసినవన్నీ నేను నా సానిటీ సినారియోస్ అన్నీ బీలో రన్ చేస్తామంటే రన్ అవ్వవు కదా ఆబ్వియస్గా. సో అప్పుడు ఏంటంటే బీలో అసలు ఫస్ట్ నా సానిటీ సినారియోస్ ఎన్ని ఉన్నాయి, ఒక 15 ఉన్నాయి. ఓకే, 15లో ఎన్ని పని చేస్తాయి బీలో, ఎన్ని పని చేయవు అని నాకు తెలియాలంటే నాకు కంప్లీట్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అర్థం కావాలి. సో ఇంటర్ కమ్యూనికేషన్ వర్క్ అవ్వదు నాకు స్క్రీన్కి. ఓకే, అవన్నీ స్కోప్ అవుట్ చేసేసుకోవాలి. అట్లా దేర్ ఈస్ లైక్ లాట్ ఆఫ్ హోంవర్క్ టు డూ in order to come up with this set of scenarios. అది it gave me lot of అండర్స్టాండింగ్ ఆఫ్ హౌ ద బ్యాకప్ అంటే ఆ సెకండరీ సిస్టమ్ని ఎట్లా తయారు చేశారో నాకు బాగా అర్థమైంది. బట్ స్టిల్ ఐ డిడ్ రివ్యూ విత్ మై మేనేజర్ జస్ట్ టు సీ లైక్ ఏదైనా నేను మిస్ అయ్యానేమో అని. మా మేనేజర్ రివ్యూ అయ్యాక నేను డెవాప్స్ తోటి కూడా మీటింగ్ పెట్టుకుని అన్నీ రివ్యూ చేసుకున్నాను. సో ఎట్ దిస్ పాయింట్ లైక్ ప్రీ డ్రిల్లో నాకు ఏమేమి టెస్ట్ చేయాలి నా డ్రిల్లో తెలుసు. బిఫోర్ దట్ నాకు ఒక రౌండ్ ఆఫ్ టెస్టింగ్ అయిపోయింది డిజాస్టర్ సైట్లో. అండ్ దెన్ ఎవ్రీథింగ్ వాస్ రెడీ బిఫోర్ 18th. ఇదంతా నా దగ్గర రెడీగా ఉంది. నౌ ఆన్ ద డే ఆఫ్ డ్రిల్ ఏమైందంటే, ఆ రోజు 2 టైప్స్ ఆఫ్ టెస్టింగ్లో ఇన్వాల్వ్ అయి ఉంటాం. క్యూఏ పార్ట్ 2 సార్లు వస్తుంది మొత్తం డ్రిల్లో. ఫెయిల్ ఓవర్ టెస్టింగ్ అండ్ ఫెయిల్ బ్యాక్ అంటారు. ఫెయిల్ ఓవర్ టెస్టింగ్ ఏంటంటే, ఎందుకు అర్ధరాత్రి చూస్ చేసుకున్నారు అంటే, యూజువల్గా బిజినెస్ అవర్స్లో ఎవ్వరూ ఇలాంటిది చేయరు. సో ఏంటి ఈ టెస్టింగ్ ఏం చేస్తున్నాము, అసలు ప్రొడక్షన్ సైట్ని మొత్తం డౌన్ చేసేస్తాం. అయితే రియల్గా ఇప్పుడు మీ ప్రొడక్షన్ సైట్ ఏది ఉందో అది డౌన్ చేసేసి రికవరీ సైట్కి డైవర్ట్ చేస్తాం ట్రాఫిక్ని. ఓకే, రికవరీ సైట్లో మీరు చెక్ చేయాలి ఏ పని చేస్తుందా లేదా అప్లికేషన్ అని. సో ఇది డెఫినెట్గా బిజినెస్ అవర్స్లో జరగకూడదు. అందుకనే మిడ్ నైట్ మెయింటెనెన్స్ విండో అన్నారనమాట. సో అర్ధరాత్రి 12కి ఏం చేశారంటే, డీబీఎస్ ఉంటారు, డీబీఎస్ అండ్ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్, డెవాప్స్, వాళ్ళ పని ఏంటంటే వాళ్ళు కంప్లీట్గా ప్రొడక్షన్ని డౌన్ చేసేసి ట్రాఫిక్ అంతా ఈ సెకండరీ సైట్ లైక్ ఈ సెకండ్ బి అనే దానికి డైవర్ట్ చేశారు. దాన్ని ఫెయిల్ ఓవర్ మెకానిజం అంటారు. సో ఇక్కడ నేను ఇచ్చాను చూడండి, ఫెయిల్ ఓవర్ ఆపరేషన్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ స్విచ్చింగ్ ప్రొడక్షన్ టు అ బ్యాకప్ ఫెసిలిటీ, నార్మలీ డిజాస్టర్ రికవరీ సైట్ అది. సో ఇది ఫస్ట్ పార్ట్. ఇక్కడ వరకు అర్థమైంది కదా. నవ్వు ఫస్ట్ పార్ట్లో ఈ ఫెయిల్ ఓవర్లో మీరు టెస్ట్ చేసేస్తారు. ఈ బీ సైట్లో మీరు టెస్టింగ్ అయిపోయింది అనుకోండి, నెక్స్ట్ పార్ట్ 2 టెస్టింగ్. సో ఒక్కసారి బీలో అయిపోయాక మళ్ళీ దే విల్ స్విచ్ ఇట్ బ్యాక్ టు ద రియల్ ప్రొడక్షన్. మీ మెయింటెనెన్స్ అయిపోయింది అండ్ యూ నో దట్ ఇఫ్ ఇన్ కేస్ రియల్ టైంలో డిజాస్టర్ వస్తే యూ నో హౌ టు రికవర్ ఇట్. మీ సెకండరీ బ్యాకప్ బాగుంది, బాగా పనిచేస్తుందని తెలుసు, ఆ టెస్టింగ్ మీద అయిపోయింది. కాబట్టి నా ఫెయిల్ బ్యాక్ టెస్టింగ్ ఏంటంటే, ఈ డైవర్ట్ అయిన బీని మళ్ళీ దే విల్ పుట్ ఇట్ బ్యాక్ టు ఏ, దే విల్ రౌట్ బ్యాక్ టు ఏ. ఎందుకు, ఏ ఈజ్ ద రియల్ కస్టమర్ ఫేసింగ్ అప్లికేషన్ విచ్ యువర్ రియల్ యూజర్స్ ఆర్ యూజింగ్. సో వన్స్ దే స్విచ్ ఇట్ బ్యాక్ టు ఏ, మళ్ళీ మీ మొత్తం శానిటరీ టెస్టింగ్ చేయాలి అక్కడ. ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగ్ రియల్ యూజర్ వచ్చి యూజ్ చేస్తే వాడికి పని చేయాలి కదా. సో యూ విల్ జస్ట్ మేక్ ష్యూర్ దట్ యువర్ ఫెయిల్ ఓవర్ యాక్టివిటీ డిడ్ నాట్ స్క్రూ అప్ ఎనీథింగ్ ఇన్ యువర్ యాక్చువల్ ప్రొడక్షన్. అది సెకండ్ పార్ట్ ఆఫ్ టెస్టింగ్ అనమాట. సో ఈ 2 పార్ట్స్లో ఇన్వాల్వ్ అయి ఉంటారు క్యూఏ. నౌ ఫెయిల్ ఓవర్ ఏంటంటే, రకరకాల కాంపోనెంట్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఇప్పుడు ఒక అప్లికేషన్ అంటే డేటాబేస్ ఉంటుంది, అప్లికేషన్ సర్వర్స్ ఉంటాయి, షేర్ పాయింట్ సర్వర్స్ ఉంటాయి. సో మీరు కనుక ఒకవేళ SQL సర్వర్ డేటాబేస్ యూస్ చేస్తే ఫెయిల్ ఓవర్ ఒక రకంగా ఉంటుంది. మీరు కనుక ఒకవేళ పోస్ట్గ్రెస్ అరోరా డేటాబేస్ కనుక వాడుతుంటే ఫెయిల్ ఓవర్ మెకానిజం ఇంకొక రకంగా ఉంటుంది. అది ఇట్ ఈస్ ద వే ద అప్లికేషన్, లైక్ ఇప్పుడు ఆ పోస్ట్గ్రెస్ కానీ SQL సర్వర్ కానీ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ వే ఆఫ్ ఫెయిలింగ్ ఓవర్ అనమాట. ఇది డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ చూసుకునే పని. బట్ వాట్ ఎవర్ ఐఎమ్ యాడింగ్ ఈజ్ జస్ట్ మై లెర్నింగ్. ఈ మొత్తం ఎక్స్పీరియన్స్లో నేను తెలుసుకున్నవి మీతో షేర్ చేస్తున్నాను. అండ్ దిస్ ఈజ్ గుడ్ టు నో. కంపల్సరీ ఇది తెలియాల్సిన అవసరం లేదు, బట్ ఇట్ ఈస్ వెరీ గుడ్ టు హ్యావ్ దిస్ ఇన్ఫర్మేషన్. సో SQL సర్వర్ ఫెయిల్ ఓవర్లో ఏమవుతుందంటే, దేర్ ఆర్ లైక్ ఇక్కడ నేను మెన్షన్ చేశాను చూడండి. సో SQL సర్వర్ ఫెయిల్ ఓవర్ క్లస్టర్స్ ఆర్ మేడ్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ సర్వర్స్ దట్ రన్ క్లస్టర్ ఎనేబుల్డ్ అప్లికేషన్స్ ఇన్ అ స్పెషల్ వే టు మినిమైజ్ డౌన్ టైమ్. సో నేను విన్న దాని ప్రకారం, నాకు మా DBSతో నేను ఇంటరాక్ట్ అయిన దాని ప్రకారం, SQL సర్వర్ ఫెయిల్ ఓవర్ ఈజ్ వెరీ ఈజీ. ఓకే, సో దీనికి ప్రత్యేకంగా వాళ్ళు చేయాల్సిన సెటప్ ఏం లేదు.
ఎప్పుడైతే ఫెయిల్ ఓవర్ జరుగుతుందో అప్పుడు ఆటోమేటిక్గా మన ఇంటర్వెన్షన్ లేకుండా ఆల్ ద ట్రాఫిక్ విల్ బి డైవర్టెడ్ టు ద సెకండరీ డేటాబేస్. ఓకే, ఈ బి అని ఏదైతే ఉందో ఆ బి అప్లికేషన్ ఉంది కదా, ఆ బి అప్లికేషన్కి డేటాబేస్ ఒక్కసారి సర్వర్ డేటాబేస్ ఆన్ ద ఏ ఈజ్ హ్యావింగ్ సమ్ ప్రాబ్లమ్, ఈజ్ యాక్చువల్లీ స్టక్ ఇన్ ఎ డిజాస్టర్, it will automatically transfer the traffic to the second database. This is actually easiest way of failover. ఇదేంటి సీక్వెల్ సర్వర్కి. వెన్ యూ కమ్ టు పోస్ట్గ్రెస్ అరోరాలో ఇట్స్ స్లైట్లీ డిఫరెంట్. ఇందులో కూడా రకరకాల మెకానిజమ్స్ ఉన్నాయి, బట్ వాట్ లైక్ వీ చూజ్ ఈస్ దిస్ వన్. సో ఒక గ్లోబల్ డేటాబేస్ అని ఉంటుందన్నమాట. సో అరోరా డేటాబేస్ కనుక మన అప్లికేషన్ వాడుతుంటే సెకండరీ డేటాబేస్ ఉంటుంది. సో ప్రైమరీ ఈజ్ మై అరోరా 1, రైట్, అండ్ సెకండరీ వుడ్ బి అరోరా 2. సో యూజువల్ డే టు డేలో నేను ప్రైమరీలో క్రియేట్ చేస్తాను కదా డేటా, అదంతా సెకండరీలో సేవ్ అయిపోయి ఉంటుందన్నమాట. మిర్రరింగ్ అంటారు దీన్ని. సో దట్ ద ప్రొడక్షన్ లైక్ ఏ అండ్ బి డేటా ఈజ్ మిర్రరింగ్. సో ఏమవుతుంది, మీకు ఏలో ఒకవేళ ఏమైనా అయినా మీకు బీలో మొత్తం డేటా ఉంటుంది, విచ్ ఈస్ వెరీ గుడ్. ద ప్రాబ్లం ఏమవుతుందంటే నిజంగా డిజాస్టర్ అయినప్పుడు దేర్ ఈజ్ అ ప్రాబ్లం. ఈ బీలోకి మనం డైరెక్ట్గా రాయలేము, రీడ్ రైట్ కేపబిలిటీస్ ఉండవు దానికి, రీడ్ ఓన్లీ ఉంటుంది సెకండరీ. సో ఇన్ ఆర్డర్ ఫర్ అస్ టు రైట్ ఇన్ టు బీ డేటాబేస్ అంటే అరోరా 2లో రాయడానికి, లైక్ ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ సమ్ డేటా, దెర్ ఈస్ అ స్మాల్ థింగ్ దట్ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్ హ్యావ్ టు డూ. వాళ్ళు ఏం చేస్తారంటే దే విల్ డిటాచ్, దీన్ని ఏమంటారంటే ప్రమోట్ ద క్లస్టర్ అంటారనమాట. సో ఆర్ డిటాచ్ ది సెకండరీ క్లస్టర్ ఫ్రమ్ ద గ్లోబల్ డేటాబేస్ అండ్ ఏం చేస్తారంటే ప్రమోటింగ్ ద సెకండరీ క్లస్టర్ యాజ్ రీడ్ రైట్ బోత్. సో సెకండరీ క్లస్టర్ని దే విల్ ట్రీట్ ఇట్ యాజ్ దే విల్ ప్రమోట్ ఇట్ అండ్ మేక్ ఇట్ అ సపరేట్ డేటాబేస్ సో దట్ ఇట్ విల్ హ్యావ్ బోత్ రీడ్ అండ్ రైట్ కేపబిలిటీస్. కొంచెం కన్ఫ్యూజన్ ఉండొచ్చు ఇనీషియల్గా. నేనేం చేస్తానంటే నేను ఏ రిఫరెన్సెస్ ఎక్కడెక్కడ చదువుకుని ఈ ఇన్ఫర్మేషన్ తెచ్చుకున్నానో నేను ఆ లింక్స్ కూడా మీకు పోస్ట్ చేస్తాను. సో ఇఫ్ యు ఆర్ రియలీ ఇంట్రెస్టెడ్ జస్ట్ గో ఓవర్ దాట్. ఎందుకంటే మన అప్లికేషన్ ఏది వాడుతుందో మనకు తెలిస్తే దాని ఫెయిల్ ఓవర్ మెకానిజం ఎట్లా ఉందో కూడా తెలుసుకుంటే ఇట్ విల్ బి వెరీ వెరీ గుడ్. సో ఈ అరోరాకి ఇట్లా సీక్వెల్ సర్వర్ ఈ స్ట్రైట్ ఫార్వర్డ్, ఆటోమేటిక్గా ఇట్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ బ్యాకప్ అండ్ ఇట్ విల్ బీ వితౌట్ హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఇట్ విల్ స్విచ్ బ్యాక్ టు ద సెకండరీ వన్. But in case of Aurora, you have to actually detach the secondary cluster, global database నుంచి detach చేసి and then you have to promote it as a standalone. ఎందుకు? Because you need to write, you need to have both capabilities here, read and write. So in this case ఏం చేశారంటే మాకు ఒక్కసారి మేము ఈ పార్ట్ ఫెయిల్ ఓవర్ టెస్టింగ్ అయిపోగానే దే అగైన్ డిటాచ్ ద క్లస్టర్, అంటే ఈ స్టాండ్ అలోన్ని తీసేసి మళ్ళీ సెకండరీ క్లస్టర్ని అటాచ్ చేసేసారు, విచ్ ఈజ్ రీడ్ ఓన్లీ. సో దట్ ఎనీ టైమ్ ఐ రైట్ డేటా ఇంటూ అరోరా 1 ఇట్ విల్ బీ మిర్రర్ టు అరోరా 2. సో ఈ టెస్టింగ్కి మాత్రమే రీడ్ రైట్ కేపబిలిటీస్ ఎనేబుల్ చేశారనమాట మా కేసులో. సో దిస్ ఈజ్ అబౌట్ డేటాబేస్. నా వాట్ హ్యాపెండ్ పార్ట్ 1 వచ్చేసింది. డెవాప్స్ ఏం చేస్తారు, యువర్ అప్లికేషన్ సర్వర్స్ ఆర్ అప్ టు డేట్, అది డెవాప్స్ పని. కోడ్ అంతా కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకుంటారు అప్డేటెడ్గా, అంటే ప్రొడక్షన్ సైట్లో ఉన్నదే డిజాస్టర్ లైక్ ఏ అండ్ బి సర్వర్స్లో సేమ్ కాపీస్ ఉండాలి. నెక్స్ట్ ఏంటంటే అప్లికేషన్ హ్యాస్ టు సెటప్ రూట్ 53. రూట్ 53 అనేది కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్, ఇది కూడా డెవాప్సే చేస్తారు. ఏంటంటే ఇన్ కేస్ ఆఫ్ రియల్ డిజాస్టర్ ఇప్పుడు ఏమవుతుంది, నేను ఒక యూఆర్ఎల్ వాడుతున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ google.com అని వాడుతున్నాను, సడన్గా గూగుల్ డౌన్ అయిపోయింది. ఓకే, విచ్ ఈజ్ కల్లో కూడా అలా ఊహించుకోకూడదు గూగుల్ డౌన్ అవుతుందని, బట్ నేను ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. గూగుల్ డౌన్ అయిపోయింది, నేనేదో గూగుల్ చేయాలి సడన్గా. ఓకే, పానీపూరి ఎట్లా చేయాలో నేను గూగుల్ చేయాలి. నాకు ఇప్పుడు నాకు google.com తెలుసు, కానీ గూగుల్ డిజాస్టర్ అయింది బ్యాక్ ఎండ్లో, అది సెకండరీకి వెళ్తుంది, అదంతా నాకెందుకు? సో యూజర్కి నాకు తెలియకూడదు. సో నేను పానీపూరి చేయాలనుకున్నప్పుడు కనుక గూగుల్ డౌన్ అయిపోయింది అనుకోండి, ఇట్ ఈస్ గూగుల్స్ రెస్పాన్సిబిలిటీ టు డైవర్ట్ మీ టు ద డిజాస్టర్ సైట్. ఇట్ ఈస్ నాట్ మై రెస్పాన్సిబిలిటీ. యూజర్కి పానీపూరి మీదే ఉంటుంది ధ్యాస, కానీ గూగుల్ రెస్పాన్సిబిలిటీ ఏంటి, ఏ నుంచి బీకి దే హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దిస్ రౌటింగ్.
సో ఈ రూట్ 53 అనేది AWS కాన్సెప్ట్ అనమాట. ఇదేంటంటే లోడ్ బ్యాలెన్సర్. అదేం చేస్తుంది, అరే గూగుల్ సడన్గా డౌన్ అయిపోయిందంటే ఈ విత్ ఇన్ నో టైమ్ ఇట్ విల్ స్విచ్ ద సర్వర్ టు ద బ్యాకప్ సైట్. సో నేను టైప్ చేసి నేను ఎంటర్ కొడితే నాకు ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది నాకు అనవసరం, బట్ ఎట్ ద బ్యాక్ ఎండ్ దిస్ విల్ హ్యాపెన్. సో అప్లికేషన్ హ్యాస్ టు సెటప్ రూట్ 53 కాన్ఫిగ్. సో మీకు ఒకవేళ మీ అప్లికేషన్లో డిజాస్టర్ డ్రిల్ జరిగేటప్పుడు మీరు ఈ రూట్ 53 పెట్టచ్చు, పెట్టకపోవచ్చు. బికాస్ ఏకి ఇట్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ సైట్. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ google.com ఉందనుకోండి, google.com ఉందనుకోండి, ఇట్స్ రికవరీ సైట్, డిజాస్టర్ సైట్ గూగుల్ డిజాస్టర్ రికవరీ.com అని ఉంటుంది యాక్చువల్గా. అయితే ఆ డిజాస్టర్ రికవరీ.comలో నేను టెస్టింగ్ చేయాలి. బట్ ఈ రూట్ 53 కాన్సెప్ట్ ఎనేబుల్ చేస్తే ఇంకా మంచిది, ఎందుకంటే లోడ్ బ్యాలెన్సర్ ఇట్ సెల్ఫ్ విల్ డైవర్ట్ యూ టు గూగుల్ డిజాస్టర్ రికవరీ.com. యాజ్ ఎ యూజర్ యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్. సో క్యూఏ కూడా అంతే. మీకు డైరెక్ట్ యూఆర్ఎల్స్ ఉన్నాయనుకోండి, గూగుల్ డిజాస్టర్ రికవరీ.comలో మీరు ఈ టెస్టింగ్ అంతా చేస్తారు, ఈ పార్ట్ 1 ఫెయిల్ ఓవర్ టెస్టింగ్. మీకు ఈ రూట్ 53 ఇంప్లిమెంట్ చేస్తే ఇంకా గుడ్ అనమాట, మీరు డైరెక్ట్ ప్రొడక్షన్ యూఆర్ఎల్లోనే టెస్టింగ్ చేసేస్తారు. So this is something which you have to discuss with your team when you're talking or planning for DR drills. So in my case root 53 అప్లై అవ్వలేదు. సో మేము ఏం చేసాము, ఆ సెకండరీ సైట్ అడ్రస్లు ఉంటాయి కదా, అవన్నీ మాకు ముందే ఇచ్చారు వాళ్ళు. సో ఆ పర్టికులర్ యూఆర్ఎల్స్కి వెళ్ళి టెస్ట్ చేసామన్నమాట. సో క్యూఏ కమ్స్ ఇన్ టు ప్లే. నౌ ఇదంతా సెటప్ రెడీ అయిపోయాక ఓకే మీరు పార్ట్ 1 ఫెయిల్ ఓవర్ టెస్టింగ్ చేయండి అంటే నేను ఫెయిల్ ఓవర్ టెస్టింగ్ చేస్తాను. నా శానిటీ సినారియోస్ ఆల్రెడీ రెడీ ఉన్నాయి కదా, అవన్నీ చెక్ చేసి ఐ విల్ గివ్ సైన్ ఆఫ్. నౌ పార్ట్ 2 ఏంటిది, ఫెయిల్ బ్యాక్. సో ఈ ఫెయిల్ బ్యాక్ కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఫెయిల్ బ్యాక్ అంటే ఏం లేదు, ఆ గూగుల్ డిజాస్టర్ రికవరీ.com ఉంది కదా, ఆ టెస్టింగ్ అంతా అయిపోయింది అని నేను చెప్తే దే విల్ మూవ్ ఎవ్రీథింగ్ లైక్ ఫెయిల్ బ్యాక్ టు యువర్ యాక్చువల్ ప్రొడక్షన్ సైట్స్ అనమాట. సో వాట్ ఎవర్ మీరు ఆ డేటాబేస్ రీరౌట్స్, తర్వాత షేర్ పాయింట్ రీరౌట్స్ ఇవన్నీ తీసుకెళ్ళి, ఇవన్నీ ఫెయిల్ ఓవర్ అయిపోయాక ఫెయిల్ బ్యాక్ అంటే దే విల్ కమ్ బ్యాక్ టు యువర్ యాక్చువల్ ప్రొడక్షన్ సైట్స్ అనమాట, ప్రొడక్షన్ డేటాబేస్. సో ఇక్కడ మీరు యూజువల్గా ఎప్పుడు ప్రొడక్షన్లో చేసే శానిటీ టెస్టింగ్ చేయాలి. ఓకే, సో ఇక్కడ వీళ్ళు ఎట్లా చేస్తారు, డీబీఎస్ రిమూవ్ సెకండరీ, ఇందాక మాట్లాడుకున్నాం కదా సెకండరీ పోస్ట్గ్రెస్ క్లస్టర్స్. ఆ గ్లోబల్ డీబీస్ ఏంటంటే దే విల్ మేక్ ఇట్ మిర్రరింగ్ అనమాట. ఏలో వాట్ ఎవర్ ఐ క్రియేట్ దే వుడ్ బి మిర్రర్డ్ ఇన్ టు the B secondary cluster which is read only at this point. Okay, and then failback SQL servers, that is also one step process. root 53 కనుక మీరు ఇంతకు ముందు సెటప్ చేసి ఉంటే కనుక అవి కూడా మార్చేయాలి, రీడైరెక్ట్స్ ఓన్లీ ప్రైమరీకే. ఇప్పుడు అట్లాగా మన అప్లికేషన్ యాజ్ ఎక్స్పెక్టెడ్ పనిచేస్తుందా లేదా చెక్ చేస్తాం. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ లెర్నింగ్, అట్లీస్ట్ ఫర్ మీ ఇట్ గేవ్ మీ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ హౌ అప్లికేషన్స్ ఆర్ సెటప్. సో నేను ఎన్నో నెంబర్ ఆఫ్ కాల్స్ పెట్టుకున్నాను డీబీఏ తోటి. ఇనీషియల్గా నాకు అసలు ఫెయిల్ ఓవర్ అంటే ఏంటి, ఫెయిల్ బ్యాక్ అంటే కూడా తెలీదు వెన్ ఐ స్టార్టెడ్ దిస్ డ్రిల్, బికాస్ దిస్ ఈస్ ద ఫస్ట్ టైమ్ ఐఎమ్ పార్టిసిపేటింగ్ ఇన్ సంథింగ్ లైక్ దిస్. సో ఫ్రమ్ దట్ పాయింట్ ఫెయిల్ ఓవర్ ఫెయిల్ బ్యాక్ నుంచి దేర్ ఆర్ సో మెనీ న్యూ టర్మ్స్ అండ్ ప్రాసెసెస్ దట్ ఐ హ్యావ్ లెర్న్డ్. సో ఏంటంటే దిస్ గేవ్ మీ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్, అప్లికేషన్ ఎట్లా సెటప్ చేస్తారు. ఓకే, ఆ డిఆర్ సైట్లో 100% యాజ్ ఇట్ ఈస్గా పెట్టలేదు మాకు, ఎందుకు పెట్టట్లేదు, ఏది కాస్ట్ ఎఫెక్టివ్. సో అట్లా చాలా విషయాలు అనమాట. డీబీఎస్తో ఇంటరాక్ట్ అవుతున్న కొద్దీ వాళ్ళు చెప్పే విషయాలు చాలా ఆశ్చర్యంగా అనిపించాయి. ఓకే ఇవి ఇంత కాస్ట్ ఎఫెక్టివా, ఓకే అందుకే చేయరా వీళ్ళు. సో అట్లీస్ట్ లైక్ దట్ లెవెల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ రిక్వైర్డ్. అండ్ తర్వాత ఈవెన్ వెన్ ఐ సీ సంథింగ్ అన్యూజువల్ రైట్ ఇన్ ద పార్ట్ 1 టెస్టింగ్, ఫెయిల్ ఓవర్ టెస్టింగ్లో, అరే నాది పని చేయట్లేదండి, నేను లైక్ హూ ఎవర్ క్యూఏ కళ్ళు మూసుకొని అది ఫెయిల్ అని చెప్పకూడదు. డిఆర్ డ్రిల్లో యూ హ్యావ్ టు ఫస్ట్ అండర్స్టాండ్ ఎందుకు ఫెయిల్ అవుతుంది, అసలు కాన్ఫిగరేషన్లో ఇది చేశారా లేదా, సెటప్ చేయకపోతే దెర్ ఇస్ నో పాయింట్, ఇట్ విల్ పాస్ రైట్. సో ఎందుకు చేయలేదు ఇట్లా అనమాట. సో నా డిఆర్ డ్రిల్లో సగం టెస్ట్ కేసెస్ పాస్ అయినా కూడా మై ఎంటైర్ డిఆర్ డ్రిల్ వాస్ పాస్డ్, ఎందుకంటే ద వే ఇట్ ఈస్ సెటప్ ఈస్ లైక్ దట్. సో మల్టిపుల్ ఇంటరాక్షన్స్ విత్ యువర్ technology team like DevOps and DBAs and tech leads and of course QA manager. My manager is super woman. నాకైతే నేను నా హంబుల్
యూనో ఐ ఎట్లా అంటే ఇంకా నేను ఒక పెద్ద దండం పెడతాను ఆవిడకి. ఎందుకంటే చాలా నేర్చుకున్నాను ఆవిడ దగ్గర నేను. సో, అసలు ఎన్ని డంబ్ క్వెషన్స్ అడిగినా అంత పేషెంట్‌గా నాకు ఆన్సర్ చెప్పేది ఆవిడ. ఎందుకంటే ఇన్ అండ్ ఔట్ తెలిసిన ఆవిడ దగ్గర పనిచేయడం అనేది ఇట్స్ ఐ ఫీల్ దట్ ఐఎమ్ వెరీ లక్కీ టు బీ పార్ట్ ఆఫ్ అవర్ టీమ్. సో, అలాగా నేను ఎన్ని సార్లు పింగ్ చేశానో ఈ క్వెషన్‌కి, ఆ క్వెషన్‌కి అండ్ ఎవ్రీ టైమ్ నాకు అంతే గ్రౌండ్ లెవెల్ నుంచి షీ యూజ్డ్ టు ఆన్సర్. దాంతోటి ఏమైందంటే నాకు భయం పోయింది. అంటే అరే! ఇది అడిగితే ఆవిడ ఏమనుకుంటుందో అట్లా వదిలేసి నేను ఐ యూజ్డ్ టు రీచ్ ఔట్ టు హర్ సో మెనీ టైమ్స్ డ్యూరింగ్ దిస్ డ్రిల్. అండ్ ఆఫ్ కోర్స్ అండ్ అండర్ హర్ 94 అప్లికేషన్స్ పార్టిసిపేటెడ్ ఇన్ దిస్ డ్రిల్. ఆ రోజు ఏ రోజైతే చెప్తున్నాను. సో, ఆ రోజు 12-4 మెయింటెనెన్స్ విండో. బట్ మేము కొంచెం ఓవర్ లైక్ స్కెడ్యూల్ అయింది 1 అవర్. సో, 12-5 అయింది. ఫర్ విచ్ ఐ హ్యావ్ టు లెట్ మై అప్లికేషన్ యూజర్స్ that I have to like extend 1 more hour testing and then they were okay of course. So atla communicate chesi 12-5 lopala everything was signed off and we are back to our production site. సో ఇది నా డిఆర్ డ్రిల్ ఎక్స్పీరియన్స్. మీకు ఏమైనా స్పెసిఫిక్ క్వశ్చన్స్ ఉంటే కింద పోస్ట్ చేయండి. అండ్ డెఫినెట్గా దిస్ ఈజ్ వెరీ గుడ్ టు నో, లైక్ యాజ్ ఎ క్యూఏ వీ షుడ్ నో లైక్ వాట్స్ గోయింగ్ ఆన్ ఇన్ అవర్ అప్లికేషన్స్. సో మీరు కనుక నన్ను ఫాలో అవ్వాలి అనుకుంటే, లైక్ నా డే టు డే అప్డేట్స్ కావాలి తెలుసుకోవాలి అని ఉంటే ఎవరికైనా సుప్రియాస్ నెస్ట్ ఛానల్ ఫాలో అవ్వండి. సో నేను నా డే టు డే యాక్టివిటీస్, నా పిల్లలు, నా హడావిడి, నావన్నీ నేను అక్కడ పోస్ట్ చేస్తాను. సో వీ కెన్ బీ మోర్ కనెక్టెడ్ ఓవర్ దేర్ టు. సో హ్యాపీ టెస్టింగ్ అండి. స్టే సేఫ్ అండ్ స్టే హెల్దీ. టాక్ టు యూ ఆల్ సూన్. బాయ్.